హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. సో వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే కొంచెం జలుబుగా ఉంది, అందుకే వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది. వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది పూర్తిగా. అండ్ వీడియో కూడా చాలా బాగుంటుంది. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి రెడీ అవుతున్నాము అనేది తెలియాలి అంటే మీరు వీడియో పూర్తిగా చూడాల్సిందే, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ నేను కూడా చెప్తానండి, మధ్యలో చెప్పేస్తాను, మధ్యలోనే కాదు కొంచెం ముందుకి చెప్తాను. అండ్ ఇక్కడ మేమైతే రెడీ అవుతున్నాం కదా, సో ఎక్కడికి అనేది చెప్తానమాట నేను. ఇంక ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను నార్మల్గా దోశలు వేస్తున్నాను అనమాట. కారం చేశాను ఈరోజు, టమాటా కారం. నేనేమనుకున్నానంటే టమాటా కారం చేశాను కాబట్టి ఈరోజు కారం దోశలు 2 వేసి ఇచ్చేద్దాం, అందరికీ సరిపోతుంది అని చెప్పేసి దోశలు వేస్తున్నాను అనమాట. దాంట్లోకి పల్లీలు కొబ్బరి మిక్సింగ్ అనమాట వేసి చట్నీ చేస్తున్నాను. మామూలుగా అయితే కొబ్బరి చట్నీ ఒకటే చేద్దాం, టేస్ట్ అయితే బాగుంటుంది అనుకున్నాను. కాకపోతే మా ఆయన వచ్చి నా ప్లాన్ అంతా మార్చేశారనమాట. ఆయన మార్నింగ్ 7కి అంతా వచ్చారు ఇంటికి. వర్క్ ఉంది, వర్క్కి వెళ్ళాలి, తొందరగా టిఫిన్ చేయి అంటున్నారు. నేను ఆల్రెడీ చేస్తున్నాను అని చెప్పారనమాట. కాకపోతే ఆయన ఏమన్నారంటే, టిఫిన్ ఎప్పుడు చేస్తావు, ఎగ్గులు ఉన్నాయి కదా, సో నాకు ఎగ్ మసాలా దోశ కావాలి అని చెప్పి అడిగారనమాట. ఎగ్ ఉందంటే మా ఇంట్లో ఖచ్చితంగా ఎగ్ దోశ, లేకపోతే ఎగ్ మసాలానో, లేకపోతే ఎగ్ ఆమ్లెట్ ఏదో ఒకటి ఉండాల్సిందే. అది మాత్రం ఖచ్చితంగా మా ఆయన ఎగ్గులు చూసేసాడు, తెచ్చాడంటే ఇంకా ఆ రోజు ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. సోమవారం కూడా చేసేస్తాను, ఒక్క శనివారం తప్ప ప్రతిరోజు చేయాల్సిందే. అలా అలవాటు అయిపోయింది అనమాట. ఉన్నప్పుడు చేసి ఇచ్చేస్తాను. మందులోని ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా ఎగ్గు కూడా చాలా రోజులు పెట్టుకున్నాం అనుకోండి పాడైపోతాయి కదా, సో అందుకని చెప్పేసి ఒకసారిగా ఒక ట్రే తీసుకొస్తారనమాట. ఇంకా అక్షయకి పూజకి కూడా పెడుతూ ఉంటాను, నేను కూడా అప్పుడప్పుడు కొంచెం తింటూ ఉంటాను. అయితే నాకు కొంతమంది చెప్పారనమాట, ఎగ్ తింటే పిల్లకి కడుపులో ఉండే బాబుకి కానీ పాపకు కానీ ఎవరైనా ఎంటుకలు ఉండవు అని చెప్పేసి. సో అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. ఈసారి అయితే నేను ఎగ్ అయితే బాగా తిన్నాను, చూడాలన్నమాట. అండ్ డాక్టర్లు ఏం చెప్తారంటే అసలు దానికి దీనికి సంబంధమే లేదు, బేబీకి హెయిర్కి గుడ్డు తినడానికి ఏమన్నా సంబంధం ఉందా, అస్సలు లేదని చెప్పారనమాట. ఇంక ఇక్కడ నేను దోశ రౌండ్గా వేయడానికి ట్రై చేస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా దోశ రౌండ్గా వేయడానికి ట్రై చేస్తారో, ఎంతమందికి ఇలా రౌండ్గా వస్తుందో నాతో కమెంట్లో తెలియజేయండి. మామూలుగా అయితే నేను ఈ పొటాటో ఎందుకు చూపిస్తున్నానంటే, మామూలుగా దోశ వేసినప్పుడు పెనం మీద బాగా అతుక్కునేస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తానంటే నేను కొంచెం ఆయిల్ వేసేసి దాని మీద ఈ పొటాటో వేసి బాగా రఫ్ చేస్తానమాట. సో అలా బాగా రఫ్ చేసినాక ఒక 5 మినిట్స్ అలా బాగా నీట్గా మొత్తం రఫ్ చేసామనుకోండి, దోశ మనమైతే గోకాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా కాలిపోయిన తర్వాత అదే లేసేస్తుంది అనమాట. లేసేస్తుంది అంటే గాల్లోకి లేస్తుందని కాదు, కాలిపోయినాక ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇంకా నేను వచ్చి కారం దోశ వేద్దాము చాలు అనుకున్నాను. మా ఆయన మళ్ళీ ఎగ్ దోశ అన్నారా, సరేలే అని చెప్పి కారం కొద్దిగా వేసుకొని ఎగ్ దాంట్లోకి వేసేసుకొని, దాంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, మెంతి పొడి వేయలేదులేండి, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత దాంట్లో కొంచెం కారం, తర్వాత ఉప్పు అవి వేసేసుకొని కొద్దిగా పేస్ట్ వేసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి దోశ మీద వేసేసి బాగా రఫ్ చేసేసాను. సరే అవన్నీ అయిపోయిన తర్వాత ఎర్రగడ్డ కోసి పెట్టుకున్నాను కానీ వేయటం మర్చిపోయాను అనమాట. సరేలే అని చెప్పి లాస్ట్లో వేసాను. సో లాస్ట్లో వేసి తిప్పించాను. ఒకసారి తిప్పించుకున్నాము అనుకోండి మంట బాగా తగులుతుంది కదా, సో అప్పుడు బాగా కాలుతుందిలే అనుకున్నాను. అదేమంటే కాలేదైతే కాలింది, కానీ ఎత్తినప్పుడు రివర్స్లో అయితే ఎర్రగడ్డ అతుక్కోలేదనమాట దోశకి, అది విడిగా వచ్చేసింది. మా ఆయన అయితే ఫస్ట్ టైం నాకు దోశ వేయటం, నీకు మసాలా ఆమ్లెట్ వేయటం రాదు, మసాలా దోశ అని ఎగ్ దోశ అని చెప్పి ఎగతాళిగా నవ్వుతున్నారనమాట. సో మొత్తానికి ఎలాగో అలా ఈరోజు అలా జరిగిపోయింది. నేను ఈ మిస్టేక్ చేశాను అనమాట. మీరైతే అసలు అట్లా చేయొద్దండి. ఎగ్లేకి కలుపుకునేసేటప్పుడే ఎర్రగడ్డలు కూడా వేసి కలుపుకొని తర్వాత దోశ మీద వేసి బాగా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే బాగా అతుక్కుంటుంది అనమాట పిండికి. నేనైతే సగం కాలిపోయిన తర్వాత వేసాను కదా, సో అందువల్లనేమో అది అతుక్కోలేదు. సో అది ఇంక ఇది వచ్చి నైటు, ఇప్పుడు వచ్చి టైము 8:30 అలా అవుతుంది. సో మా ఆయన వచ్చి ఇంకా అందరూ రెడీ అవ్వండి ఉరుసుకి వెళ్దామని చెప్పారు. ఈరోజు రేపు మా ఊర్లో 2 రోజులు ఉరుసు జరుగుతుంది. సో ఆ 2 రోజుల బ్లాగు నేను అంటే 2 రోజులు తీసుకున్న వీడియోలు ఈ ఒక్క వీడియోతో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ డే అయితే పూజ పాప లేదనమాట, తను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో అందుకనే అక్షయ నేను వాళ్ళ డాడీ బయలుదేరి వెళ్తున్నాము.
ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ గంధం కూడా ఊరేగిస్తారు కదా పల్లకులో పెట్టుకొని, సో అది కూడా చూడాలనిపించింది నాకు. సో అది ఫస్ట్ రోజు చేస్తారనమాట. సో అందుకని మా ఆయన అడిగాను, సో ఈరోజు వెళ్ళి చూసుకొని వద్దాము అని చెప్పేసి. సరేలే మా ఆయన ఎట్టా 2 రోజులు ఉంది కదా, 2 రోజులు నైటే కదా, నేను ఇంట్లోనే ఉంటాను కదా నైట్ టైంలో, అయితే 2 రోజులు వెళ్దాంలే, వెళ్ళి చూసుకొని వద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది అట్లా అన్నారనమాట. సో మా ఆయనకి 2 రోజులు కష్టము, ఎందుకంటే 2 రోజులు డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా, పోయినాక ఏది ఒకటి కొనుక్కుండా రాము కదా. సో అలాగా ఇంకా నేను అక్షయ వాళ్ళ డాడీ అంతా రెడీ అయిపోయి ఉరుసుకైతే బయలుదేరిపోయాము. ఇంకా దారిలో వెళ్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు టైం మరి 8:30 అయిందన్నాను కదా, సో మబ్బుగా ఉంది. ఇంకా ఇదైతే రోడ్లో అయితే ఫస్ట్ ఇటువైపు అటువైపు ఎక్కడ జనాలు అయితే ఎక్కువ లేరు, ఎక్కువే కదా అసలు ఎక్కడ కనిపించట్లేదు. షాపులు కూడా కొంచెం అంతా క్లోజ్లో ఉన్నాయి. చూడండి ఎక్కడ కనిపిస్తున్నారంటే మొత్తం ఆ మెయిన్ రోడ్లోనే అనమాట, ఎక్కడైతే ఊర్స్ జరుగుతుందో అక్కడే కనిపిస్తున్నారు. సో ఇది వచ్చి స్టార్టింగ్ పాయింట్ ఊర్సు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా వీళ్ళు గంధము ఇంకా పల్లకి ఊరేగిస్తారు కదా, సో దానికోసం చూద్దామని చెప్పేసి నేను గుడి దగ్గరికి అయితే వెళ్ళడానికి వెళ్ళాను. అక్కడ ఏంటంటే ఇంకా ఇప్పటికే స్టార్టింగ్ అనమాట, ట్రాక్టర్లో అంతా పెట్టి అలంకరిస్తున్నారు. అండ్ అంత ఓపిక్గా నిలబడుకోండి, అదంతా రెడీ అయ్యి మా వీధిలోకి వచ్చి అక్కడే చూద్దాం అనుకున్నా కూడాను ఎట్లా లేదున్నా 10:30, 11 అయిపోతుందని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకంత ఓపిక కూడా లేదని చెప్పేసి వచ్చేసానమాట. ఇంకా నా వల్ల కాదులే, కుదరదు అంతసేపు ఉండలేనని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి షాపింగ్ మాల్స్ అవి చూసుకుంటూ వచ్చాను. ఇంక ఈరోజు బాగా రష్ ఎక్కువగా ఉందన్నమాట దర్గా దగ్గర. వీడియో కూడా షూట్ చేసుకోలేకపోయాను. జస్ట్ నేను అక్కడక్కడ చూపిస్తాను సింపుల్గా నేను ఎలా ఏంటి అనేది, అంటే ఎలా ఉంది ఈసారి డెకరేషన్ అది అలంకరణ అనేది. ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట, మరుసటి రోజు. సో ఫస్ట్ డే బ్లాగ్ వాటికి స్టాప్ అయిపోయింది. ఇంకా అటు చూసుకొని ఫస్ట్ డే రోజు ఏం పెద్దగా షాప్స్ లేవన్నమాట. సో అందుకని చెప్పేసి అక్షయ పాపకు కావాల్సిన కొన్ని బొమ్మలన్నీ తీసుకుని ఇంటికి వచ్చేస్తాము. ఇంకా నెక్స్ట్ డే పూజా పాపని ఈవినింగ్ తీసుకొచ్చారనమాట. ఇంకా దాన్ని తీసుకొని మరుసటి రోజు వెళ్ళాము. అది వెళ్తూనే చూడండి నేను అవి తీసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసింది. సో అందుకని చెప్పేసి తీసుకో అని చెప్పేసి కిందకి దింపేసి వదిలేసామన్నమాట. ఇంకా ఇదైతే హార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, సో వాటిని అయితే అస్సలు వదలలే. పూజ ఒకటి అక్షయ ఒకటి అయితే చేతిలో పట్టుకునేసారు. ఇంకా మా ఆయన కూడా ఎలాగో కావాలి తీసుకుందాంలే, మనకు కూడా ఉంటాయి ఇంట్లో పెట్టుకుందామని చెప్పేసి తీసుకున్నాము. సరే తీసుకునేసారనమాట. ఇది అలంకరణ. సో మేమున్న స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇప్పుడు వచ్చామన్నమాట దర్గా దగ్గరికి. ఇంతకుముందు కూడా ఇలా డెకరేట్ చేశారు, కానీ ఇలా పిల్లోని ఏం పెట్టలేదు అనమాట, మామూలుగా డెకరేట్ చేశారు. ఈసారి మాత్రం డెకరేషన్ నాకు చాలా బాగా అనిపించింది, సూపర్గా అనిపించింది. సో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఇంక ఇక్కడేమో అక్షయ పాప అలిగిందనమాట, అన్నీ పూజకి తీస్తున్నారు, నాకేం తీసిలేదు అని చెప్పేసి. అయితే వాళ్ళ నాన్న చెప్తున్నాడు, నిన్నన్నీ నువ్వు తీసుకున్నావు కదా, ఈరోజు ఏదో కొంచెంగా తీసుకొని ఈరోజు పూజ ఎవడైతే అది తీసిద్దాము, నిన్న నువ్వు తీసుకున్నావు కదా అంటే అమ్మాయ అని చెప్పి గాలి పీల్చుకుందనమాట. ఎందుకంటే ఏదో ఆ కొంచెమైనా తీసుకోమన్నారు కదా అనిపించిందేమో దానికి. ఇంకా తర్వాత అక్కడి నుంచి బయలుదేరేట వస్తూ ఉంటే ఆడ మసాలా బొరుగులు ఇంకా రకరకాలుగా ఏవేవో ఉన్నాయన్నమాట ఫుడ్లు. వాటన్నిటిని చూసి అక్షయ పాపేమో నాకు ఈ ఒక్క మసాలా అయితే చాలు, మసాలా బురుగులు తీసి డాడీ అని చెప్పి అడిగింది. సో ఆయన మసాలా బురుగులు తీసి ఇచ్చారనమాట. తీసిచ్చిన తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్తే ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి చూసారా, ఈ బెలూన్స్ ఎందుకో పూజకు భలేగా నచ్చేసాయి. పూజ నాకు ఈ బెలూన్సే కావాలి ఖచ్చితంగా, ఇవి కావాలి అని చెప్పి ఏడ్చిందనమాట. అంటే ఏడ్చిందంటే ఇది కావాలి డాడీ అనింది అంతే, వాళ్ళ డాడీ తీసి ఇచ్చేసాడనమాట. నేను చెప్తున్నాను నాకు బెలూన్ పగిలిపోతుంది, అది ఒక్కటి దాదాపు 25 రూపీస్ పడింది మాకు, రెండు కలిపి 50 రూపీస్. వద్దు పగిలిపోతుంది అంటే, అరే నాకు బిడ్డ అడిగితే నేను కాదంటానా అని చెప్పి తీసిచ్చేసాడనమాట. కోపం వచ్చింది నాకైతే, ఎందుకంటే పగిలిపోయే బుడ్డకి ఎందుకబ్బా అనిపించింది అంత డబ్బు. 25 రూపాయలు ఏం పెద్ద డబ్బా అంటున్నాడు మా ఆయన. రూపాయి అయినా కష్టపడితేనే వస్తుంది కదా అని చెప్తున్నాను నేనైతే. సో మీరేమంటారండి కామెంట్లో చెప్పండి. ఇంకా మా మేడం అయితే ఇది ట్రైల్ వేస్తుంది, సో హ్యాపీగా అలా ట్రై చేస్తుంది అనమాట. అయితే ఇది 20 రూపీస్ అడిగారు దీన్ని వేయటానికి. మా ఆయన వచ్చేసి 2 వేశారు, అక్షయ 3 వేశారు. 5 రింగ్స్ ఇస్తారు, 20 రూపీస్ అనమాట. ఫస్ట్ రింగ్కి అది ఒక ఐటమ్ని అయితే వేసింది, సోప్ అది.
సో సామాన్లు కడుక్కుంటాం కదా, బోకులు కడుగుతాం కదా, ఆ సోప్ వేసిందనమాట. అందరూ షాక్ అయిపోయారు. ఇంతకుముందు అయితే చాలామంది ఇక్కడ బ్యాచ్ ఉన్నింది, జెంట్స్ ఒక 20 మెంబర్స్ దాకా ట్రై చేశారు. ఒక 100 రూపీస్కి అట్లా 100 రూపీస్ బొక్కే అనమాట. వాళ్ళు ఒక్కటిగా కూడా వేయలేకపోయినారు. అంత హాఫ్కి ఇంకొంచెం ముందుకి కొంచెం వెనక్కి అలా పడింది. బట్ దీనికైతే ఒకసారి 5 రింగ్లు తీసుకున్నామా, 5లో 3 వచ్చేసి అది తీసుకునింది, 2 వచ్చేసి వాళ్ళ డాడీ తీసుకున్నాడు. సరే మళ్ళీ 20 రూపీస్ ఇచ్చి ఇంకొక 5 తీసుకుందామని చెప్పి ట్రై చేశారు. అయితే ఇంకొకసారి వాళ్ళ డాడీ వేసింది అయితే ఒక్కటి కూడా పడలే, పాప వేసింది మాత్రం 2 పడిపోయాయి అనమాట. ఒకసారేమో 20 రూపీస్, ఒకసారేమో సోపు. ఇంకా రింగులు వేసిన దానికైతే 20 రూపీస్ మేము ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ సోప్ మనకు పడింది కదా, సోప్ ఎత్తుకున్నాం కదా, 20 రూపీస్, ఆ 20 రూపీస్ మీరే ఉంచేసుకోండి అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. ఇంకా పూజ పాప ఈ బొమ్మలన్నీ చూసింది, కళ్ళు తిరిగేసింది మా పాపం. దానికి ఏం కొనుక్కోవాలో అర్థం కాలే. సో ఏదో ఒకటి అది చూపించినవి తీసిచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి హ్యాపీగా ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈసారి మాత్రం ఊసులో ఏమీ కొనుక్కుందంటే నేను ఒక్కతే బ్యాంగిల్స్ వరకు కొనుక్కున్నాను. 50 రూపీస్ ఎంత చెప్పారండి. సో పింక్ కలర్ బ్యాంగిల్స్, సో అవి తీసుకున్నాను, నాకు శారీకి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి. సో అంతే, అంతకు మించి ఈసారి అయితే నేను ఏం తీసుకోలే. ఈ షాపింగ్ అంతా అయ్యే కొందికి మాకు 10:30 అలా అయిపోయింది. ఇవాళకే పూజ పాప నిద్ర వెళ్ళిపోయింది అనమాట లాస్ట్లో. ఇంకా వాళ్ళ డాడీ ఇంటికి వెళ్ళిపోదాము, ఆటో ఎత్తుకొస్తే ఇక్కడే ఉండండి అని చెప్తే సరే అని చెప్పి ఉన్నాము. ఈ బొమ్మలు వచ్చి చాలా బాగా నచ్చాయి నాకు. ఇది ఒకటి 100 రూపాయలు చెప్పారు, మరీ ఎక్కువేమో అనిపించింది. సో అందుకే తీసుకోవాలా. ఇదండి బ్లాగు, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. బాయ్.